నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ సందర్భంగా పులివెందుల చేరుకున్నారు. నిన్న క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజల కోసం ప్రజా దర్బార్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించిన నేపథ్యంలో మరి అక్కడ వైసీపీ కార్యకర్తలు అలాగే ప్రజలతో పాటు జగన్మోహన్ రెడ్డి చెల్లించాల్సినటువంటి పెండింగ్లో ఉన్న కాంట్రాక్ట్ వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో మరి పోలీసులు వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఒకసారి పులివెందుల పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అప్పుడు కూడా కాంట్రాక్టర్లు వెళ్ళి ఆయన అడిగిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇదిలా ఉంటే మరోపక్క కడపకు సంబంధించిన చాలామంది కార్పొరేటర్లు కూడా పార్టీ మారుతున్న నేపథ్యంలో ఆ విధంగా అవినాష్ రెడ్డిపై సీరియస్ అయిన సందర్భాలు కూడా మనం చూసాము. మరి ఈ నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఇంక ఈసారి పులివెందులు వచ్చే అవకాశమే లేదా, ఈసారి అసలు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందుతారా అన్న అనుమానం కూడా చాలా మందిలో కదులుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఏంటి, ఇలా మరి ఇంకా ఆయన బెంగళూరుకి పరిమితం అవ్వాల్సిందేనా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం మన వీక్షకులకు కూడా. సార్, దుర్గా కుమార్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ప్రజా దర్బార్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల కాలంలో ఎప్పుడూ కూడా ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాను పోలేదు. ప్రజలు ఈవెన్ ఆయన కలవడానికి వెళ్ళినా కూడా ఆయనకి పర్మిషన్ కూడా ఇచ్చిన సందర్భాలు లేదు. ఈవెన్ ఎమ్మెల్యేలకు మంత్రులకే లేదనుకోండి. అయితే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కువ శాతం బెంగళూరుకే పరిమితం అయ్యారు. అప్పుడప్పుడు ఏదో పులివెందులు వస్తున్నారు. సో నిన్న క్రిస్మస్ వేడుక, రేపు పెళ్లి కార్యక్రమం ఉంది. ఈ మధ్య రోజు గ్యాప్లో మరి ఆయన టెస్ట్ చేసుకోవాలనుకున్నారో లేకపోతే ఎందుకు ఈ ఒక్కరోజు వేస్ట్ బానియాలనుకున్నారో ప్రజా దర్బార్ అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. సో దాంతో ప్రజల వినతులతో పాటు ఆయన బాధితులైన కాంట్రాక్టర్లు కూడా వచ్చి అక్కడ గొడవ చేశారు. సో ఆయన ఇంటి అద్దాలు కూడా పగలగొట్టారు అని వార్తలు వస్తున్నాయి. సో మీరేం చెప్తారు సార్ దీని గురించి? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రజలకి, పులివెందుల ప్రజలకు ఒరిగింది ఏం లేదు, ప్రతిపక్షంలో ఉండ ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఆయన అప్పుడు కనపడలేదు, ఇప్పుడు కనపడలేదు, వినపడలేదు అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. నిజానికి ఒక రైతు భాస్కర్ రెడ్డి గారిని ఎన్నికల ముందు కూడా మీరు గుర్తు తెచ్చుకోండి, భారతి గారు ప్రచారం చేస్తుంటే, ఏమ్మా భారతి గారు మీ భర్త మాకు ఇప్పుడు కనపడాడు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎన్నికల ముందే ఇది కనపడాడు, మాకు మా పూర్వీకుల నుంచి వచ్చిన భూములకు సంబంధించిన పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోలు వేసుకున్నాడు అని కూడా అడిగాడు. అంటే అప్పుడు కనపడలేదు, వినపడలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రజా దర్బార్లు పెడుతుంటే వాళ్ళకుండా సమస్యలు చెప్పుకోవటం కన్నా వాళ్ళు గతంలో ఈమె నమ్ముకుని చేసిన పనులకు బిల్లులు రాక అవస్థలు పడుతున్నారు. వాళ్ళు గతంలో అదే దానికి రిప్రజెంట్ చేసుకుందామని వెళ్ళిన సందర్భంలో కూడా ఇలాంటి గందరగోళం అయ్యి అద్దాలు పగలటం, ఇవాళ ఏం జరిగిందో అదే జరిగింది. అప్పుడు పోలీసులు చెదరగొట్టడం ఇది జరిగింది. మధ్యలో ఒకసారి ఇట్లాగే కార్యక్రమం పెడితే కూడా దానికి అంత పబ్లిసిటీగా లేకపోయేటప్పటికి జనం రాలేదంట. రాకపోతే అవినాష్ రెడ్డి మీద జనం ఎందుకు రాలేదనేటప్పటికి ఈసారి అందరికీ తెలిసేటట్టుగా ప్రచారం జరిగింది. ఈ వర్కులు చేసిన సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా ఇవాళ మరి బిల్లుల కోసం ఎగబడ్డారు. ఎందుకంటే వాళ్ళకి మాటికి దొరకదు ఈ అవకాశం. ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన ఉంటేనేమో ప్యాలెస్లో ఇక్కడ యలహంకలో ఉంటున్నాడు, లేదంటే కొద్ది టైం ఎక్కడన్నా తాడేపల్లిలో ఉంటున్నాడు. ఇక్కడ ఈ 3 రోజుల కార్యక్రమం క్రిస్మస్ మూలన ఆయన అక్కడికి వెళ్ళటం అయింది. నిన్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాడు కాబట్టి అక్కడ వీళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం దొరకలే. లేకపోతే అంతకుముందు ఆయన ఇడుపులపాయలో ఉన్నప్పుడు కూడా ఇడుపులపాయ కూడా వెళ్ళారు కౌన్సిలర్లో, మా బిల్లుల సంగతి ఏంటి, ఇప్పుడన్నా ఇప్పించు, నువ్వు నీ అధికారం ఉపయోగించు. ఇప్పుడు దిగిపోయాడని తెలుసు, ఏదన్నా ఈ ప్రభుత్వానికి వెళ్ళి శాసనసభలో నువ్వు ప్రస్తావించు, ఇట్లా ఇంత బిల్లులు ఉన్నాయి, పెండింగ్ బిల్స్ మాకు ఇప్పించమని. నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే కనీసం నువ్వు శాసనసభకు కూడా వెళ్ళటం లేదు, మా సమస్యలు ఎవరు చెప్తారు. ఇప్పుడు తను ఇవాళ ఇక్కడ ప్రజా దర్బారు పెట్టాడు, కానీ దీనికన్నా ముఖ్యమైంది శాసనసభలో కనుక ఆ ప్రస్తావన చేస్తుంటే వాళ్ళ ఆశ ఏంటంటే కనీసం ముఖ్యమంత్రి కానీ సంబంధిత మంత్రులు కానీ ఏదైనా హామీ ఇచ్చేవాళ్ళు, ఎస్ ఎంత ఉన్నాయి ఏంటని, ఈయన కనుక పలానా ఇంత అమౌంట్ ఉంది పలానా టైం నుంచి అంటే ఏదైనా ఒక హామీ దొరికేది. ఇప్పుడు వీళ్ళు వచ్చి వింతపత్రాలు ఇవ్వటానికి వచ్చేటప్పటికి ఇక్కడేమో తొక్కిసలాట అవుతుంది. వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చలేదు, వాళ్ళ ఆశలు నెరవేర్చలేదు. జనం వచ్చి ఉండొచ్చు ఇప్పుడు, ఎందుకంటే గతంలో పులివెందుల్లో చీఫ్ మినిస్టర్గా ఉన్నాడనే కానీ పులివెందుల స్థానిక సమస్యల మీద కూడా ఆయన ఏం పెద్దగా అటెండ్ అవ్వలేదనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సింహాద్రిపురం దగ్గర ఉన్న కొన్ని మండలాలకు కూడా ఇవాళ రోడ్లు మొదలుపెట్టారు. గతంలో ఈ మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఏం జరిగిందనేది ఎవరు భగవంతుడికి తెలియాలి.
భారతి గారు కూడా అదే ధైర్యంతోనే ఎన్నికల ప్రచారంలో హుషారుగా పాల్గొందామని వెళ్ళింది. కానీ స్థానిక సమస్యలన్నీ కూడా ప్రజలు చెప్పేటప్పటికి ఆమె కూడా నివ్వెరపోయింది. మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి అధికారులు బాధ్యత తీసుకుని చేయాలి, నేనేమో ఇదంతా బాగుంది కదా అనుకుని ఎన్నికల ప్రచారానికి వచ్చాను, ఆమె సమాధానం చెప్పగలుగుతుంది? ఇప్పుడు ఆమె వాళ్ళ కంపెనీలకు సంబంధించిన అంశాలు చూస్తుందే తప్ప ప్రభుత్వంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా కూడా ఆమె చూడాల. ఈ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అనుకుంది. ఆమె ఆర్థిక అంశాలకే పరిమితమైంది, కంపెనీలకు సంబంధించిన అంశాలు. నిజంగా నియోజకవర్గంలో నివ్వెరపోయే పరిస్థితిగా ఉంది. ఇవాళ ఈ బిల్లుల గురించి వచ్చిన వాళ్ళు ప్లస్ మీరు అన్నట్టు స్థానిక సమస్యలు పట్టించుకోలేదు. అప్పుడు ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి ప్రస్తావించట్లేదు. కనీసం ఇక్కడికి వచ్చినప్పుడన్నా మనం చెబితే అప్పుడన్నా వెళ్తాడేమో. కొంతమంది అందుకు కూడా వచ్చారంటున్నారు, నువ్వు ఎందుకు అసెంబ్లీని బాయ్కాట్ చేసావు, ఇతరులను కూడా వెళ్ళనవ్వకుండా చేస్తున్నావు, నియోజకవర్గ సమస్యలు ఎట్లా తీరతాయి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సమస్యలు తీరలేదు, ఇవాళ నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేదు, కనీసం ఒక శాసనసభ్యుడిగా అయినా వెళ్ళి అక్కడ ప్రస్తావించాలి తప్ప నీ అంతటి సొంత ఖర్చులతోనూ నువ్వు నియోజకవర్గానికి చేసింది లేదు, అంత డబ్బు సంపాదించినప్పటికీ. చాలాసార్లు గతంలో ఏంటంటే ముఖ్యమంత్రులు ఒక్కోసారి ప్రభుత్వంలో నిధులు లేకపోయినా కొంతమంది శాసనసభ్యులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ సొంత నిధులతో కూడా శాసనసభ్యులు రోడ్లు ఇలాంటివి కొన్ని చేయించారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో నిధులు లేకపోయినా రేపు ఎన్నికలు వెళ్ళి వచ్చినప్పుడు వెళ్ళి ఫేస్ చేయాల్సింది వీళ్ళు. అలాంటప్పుడు అయితే అయింది ఖర్చులని ఇంత అంత వ్యాపారాలు ఉంటాయి, కొన్ని కిక్ బ్యాక్స్ వస్తూనే ఉంటాయి ఎమ్మెల్యే లెవెల్లో కూడా. అలాంటప్పుడు వచ్చిందా అంటే మనం కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలని ఆ సినిమాలో మహేష్ బాబు ఒకటి ఉంది కదా, శ్రీమంతుడి సినిమాలో, అట్లాగే కొంతమంది అట్ట కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన మరి ఇంత ఆర్థికంగా స్థిరపడ్డా కూడా సొంత నియోజకవర్గం కొన్ని తరాలుగా వీళ్ళనే వాళ్ళు ప్రతినిధులుగా ఎన్నుకుంటున్నారు. కానీ మరి సొంత డబ్బులు పెట్టలేదు, ప్రభుత్వం నుంచి ఈ నిధులు ఇప్పించలేకపోయాడు. ఈ విధంగా ప్రజల్లో ఒక అసంతృప్తి పెరిగిపోయింది. ఈ నిజానికి వాళ్ళ అంతమంది రావటం అనేది వాళ్ళ అవకాశం. మీరు మాటికి పులివెందులో దొరికే మనిషి కాదు. బెంగళూరు యలహంక ప్రాజెక్ట్ ప్యాలెస్ కూడా వెళ్ళలేరు, అది చాలా పెద్ద ప్యాలెస్, ఎవరిని కూడా పురుకు కూడా అనుమతించరు. ఇక తాడేపల్లి ప్యాలెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మంత్రులకే దాంట్లో ప్రవేశం లేదు, ఎంపీలకు లేదు. అసలు ఆ రోడ్డే మూసేశారు కదా, దాదాపు ఒక 40 చెక్ పోస్టులు ఉన్నాయని చెప్తారు మెయిన్ రోడ్ నుంచి ప్యాలెస్లోకి వెళ్ళే లోపల. అంత బందోబస్తుగా బతికిన ఆయన మరి వాళ్ళ పులివెందులు వచ్చాడు కాబట్టి చెప్పుకుందాం అని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం కూడా మరి ఇట్లా బెడిసికొట్టిందంటే వాళ్ళ దురదృష్టం అనుకోవాలి. మరి ఆయన దృష్టికి ఎట్లా తీసుకెళ్ళగలుగుతారు ఎవరి ద్వారా? ఇప్పుడు అవినాష్ రెడ్డి పోటాడికి చెప్పినా అవినాష్ రెడ్డికి చెప్పే ధైర్యం ఉండదు, ఎందుకంటే ఇట్లాంటి అంశాలు ఆయనకు రుచించవు. ఏదన్నా ఆర్థికంగా లాభసాటిగా ఉన్న అంశాలు ఇప్పుడు ఆమంద వాసిరెడ్డి పద్మ గారు కూడా చెప్పింది, ఏదైనా లాభంగా ఉండే చెప్పండి, కానీ మహిళల మీద ఇక్కడ అత్యాచారాలు జరిగినాయి, అక్కడ దౌర్జన్యాలు జరిగినాయి, ఇలాంటివి నా రాక ఎందుకు తీసుకొస్తారని కూడా ఆయన ఇసుక్కున్నాడని. నిజమే, ఆయనకి అట్లాగే ఉంటుంది. ఎందుకంటే ప్రతి నిమిషం డబ్బుతో డీల్ చేసే మనిషికి ఉత్పాదక లేని అంశాల గురించి చర్చించాల్సిన అటువంటి ఆయనకి ప్రజా జీవితం నుంచి కూడా వచ్చిన ఆయన కాదు. డైరెక్ట్గా తండ్రి ఎంపీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంపీ అయిపోయాడు అట్లా. అంతేగాని రాజశేఖర రెడ్డి గారి లాగా గ్రామ స్థాయి నుంచి మెల్లిగా ఎదుగుతూ వస్తే ప్రజలతో కలవటం అనే అలవాటు ఉంటుంది. అందుకే ఆయన ప్రజా దర్బార్లు కానీ ఏం పెట్టడానికి ఇష్టపడ్డు. ఏదో పులివెందులు వచ్చాను ఇవాళ ఖాళీగా ఉందని ఏర్పాటు చేశాడు. ఇదేమో మరి అనుకోని పరిస్థితి, బాకీలాళ్ళు ఎగబడ్డట్టుగా ఎగబడ్డారు. మరి పోలీసులు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు కనుక అది మౌన సాక్షులుగా చూస్తే ఇంత అలజడి జరుగుతుంటే మీరెందుకు చర్య తీసుకోలేదనే ప్రశ్న కూడా వస్తుంది. నిజానికి వాళ్ళ పోలీసులది చాలా ఎంబ్రాసింగ్ పొజిషను. ఇప్పుడు వాళ్ళు వచ్చింది డబ్బుల కోసం వచ్చారు, కొందరు ప్రజా సమస్యలు చెప్పుకోవటానికి వచ్చారు. ఈ ఒత్తిడిలో ఇవన్నీ జరిగినాయి. అట్టాన్ని ఎలా చేశారనుకోండి, ఇంకా కొంత దౌర్జన్యం జరిగి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి కూడా దారి తీయొచ్చు. అట్లాంటప్పుడు పోలీసులు కావాలని మౌనం వహించారనే మాట కూడా పడాల్సి వస్తుంది. అది పోలీసులది అది పోకచెక్కల అడకత్తిరిలో పోకచెక్కలాగా అనిపిస్తుంది పరిస్థితి. రైట్. వైఎస్ ఫ్యామిలీ అంటే పులివెందులకి అడ్డాగా ఉండేది. ఎప్పుడు గత దశాబ్దాల కాలం నుంచి కూడా ఆ ఫ్యామిలీనే అక్కడ నెగ్గుకుంటూ వస్తుంది. సో అలాంటి పరిస్థితి ఉన్న కానీ ఇప్పుడు మొత్తం తిరగబడిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడవకముందే వ్యతిరేకత వచ్చిందని చెప్పి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే అసలు వ్యతిరేకత కూటమి ప్రభుత్వానికి వచ్చిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందా? అంటే ప్రతిపక్షంలో ఉన్న నేతకు కూడా ఇంత తిరుగుబాటు వచ్చింది అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యూచర్ ఏంటంటారు? మీరేం చెప్తారు? అంటే వై నాట్ 175 గతంలో, వై నాట్ పులివెందుల అనుకుంటే నెక్స్ట్ టైం నో పులివెందుల అంతే. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, మీకు గుర్తుంటే. నిన్న ఎప్పుడైతే ఈ కార్పొరేటర్ల విషయం వచ్చిందో ఈయన ఇడుపులపాయకి వెళ్ళి అక్కడ వాళ్ళతో సమావేశం అవుతాడు,
వాళ్ళు జంప్ అవ్వకుండా చూసుకుందాం అనుకుంటాడు కానీ అవ్వదు అని చెప్పాను నేను. సో ఇప్పుడు పులివెందుల విషయం కూడా మనం చర్చించుకున్నాం. ఎందుకంటే అవినాష్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నాడా అనే మాట అన్నాను నేను. సో ఇవాళ అంశంలో కూడా మీకు అవినాష్ రెడ్డి డబుల్ గేమ్ ఆడాడేమో అనిపిస్తోంది. ఎందుకంటే కార్యకర్తలు ఇంత సంఖ్యలో ఎందుకు వచ్చారు? కార్యకర్తలు కాకపోతే విన్నపం ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదు కాంట్రాక్టర్స్ కూడా ఉండొచ్చు, రకరకాల మనుషులు ఇవాళ వచ్చారు. అంటే గతంలో మీకు గుర్తుంటే మొన్న పులివెందులకు వచ్చినప్పుడు కూడా ఈయన పిలిపించుకున్నాడు. మీకు గుర్తుంటే ఫస్ట్ టైం కార్యకర్తల్ని రానిచ్చాడు పులివెందుల్లో తన ఇంటికి. వచ్చినప్పుడు కూడా రాళ్ళు రువిన సంఘటన ఏర్పడింది అప్పుడు. అంటే ప్రజల్లో పులివెందులలో జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి వ్యతిరేకత ఉందో మనకు అర్థమవుతుంది. ఇది మనం ఆల్రెడీ చెప్పాం. మీరు అనుకుంటున్నారు మీకు పులివెందుల్లోనే మీకు స్థానం లేదు అని మనం చెప్పాం. అక్కడ ఉన్నది ఓన్లీ అవినాష్ రెడ్డి మనుషులు, భాస్కర్ రెడ్డి మనుషులు, వైఎస్ రాజశేఖర రెడ్డి మనుషులు తప్ప జగన్మోహన్ రెడ్డి కంటూ ఎవరూ లేరు అన్నది ఇవాళ మనకి ప్రూవ్ అవుతోంది. అంటే ఇప్పుడు ఆయన మీద అంటే మేము మాకు కావాల్సింది ఇవ్వండి అని అడగడానికి వచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డిని కలవటానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతోటో ఎవడు రాలేదు. ఇవాళ నువ్వు మాకు ఇది చేయలేదు, లేకపోతే నువ్వు మాకు ఇది ఇవ్వాలి, మాకు ఈ డబ్బులు రావాలి అన్నీ అడగడానికి వచ్చారు. ఇప్పుడు మామూలుగా మీకు తెలుగుదేశంలో ఎలా ఉంటుందండి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ గతంలో అంటే ఆయన పదవిలో లేనప్పుడు కూడా ఎప్పుడైనా ఇలాంటిది జరిగిందా? ఆయన ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయాక వైసీపీ వచ్చాక ఏ రోజైనా ఇలా జరిగిందా? ఆయన నియోజకవర్గానికి వెళ్తే, కుప్పానికి వెళ్తే ఎవరైనా ఇట్లాగా ఆయన మీద దాడి చేశారా? ఆయన ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయా? లేదు ఆయన ఎవడైనా వినతులు ఇచ్చి మాకు ఇది రాలేదు అది రాలేదని ఎవడైనా అడిగాడు 5 ఏళ్లలో? అంటే డిఫరెన్స్ అంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పాలనలో పెండింగ్లో లేవు బిల్లులు, కాంట్రాక్టర్లకి చెల్లించకపోవటం అనేది లేదు. కానీ 2019 నుంచి 24 వరకు మీరు ఈరోజు చూసుకుంటే అంటే 6 నెలల క్రితం ఈ వైసీపీ దిగిపోయి ఎప్పుడైతే తెలుగుదేశం కూటమి వచ్చిందో ఒక్కొక్క శాఖలోనూ పెండింగ్లే ఉన్నాయి. ఈవెన్ విద్యాశాఖలో 6,500 కోట్లు ఉన్నాయని ఆయన చెప్పారు ఎవరు, లోకేష్ గారు. ఎట్ ద సేమ్ టైం తన నియోజకవర్గంలో పులివెందులలో 100 కోట్లకి కాంట్రాక్టర్లకు చెల్లించకుండా బిల్లులు ఉన్నాడు ఆయన. అది లాస్ట్ టైం వాళ్ళు వచ్చారు కలవటానికి, వాళ్ళకి చెల్లించలేదు, ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. సో ఈ తిరుగుబాటు అనేది ఇంకా ఉధృతం అవుతుంది. ఇది ఇవాళతో ఆగదు. ఇది జగన్మోహన్ రెడ్డి నువ్వు గుర్తుంచుకో అని చెప్తున్నాం. మనం ఆల్రెడీ చెప్పాం. ఎప్పుడైతే నీటి సంఘాల ఎన్నికల్లో పులివెందులలో, కడపలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిందో నెక్స్ట్ వైసీపీ పని అయిపోయింది అని మనం చెప్పాం. నిన్న కూడా మన ఇడుపులపాయ గురించి మాట్లాడుకుంటూ, కార్పొరేటర్ల గురించి మాట్లాడుకుంటూ ఈ కార్పొరేషన్ చేజారిపోతే కడప అక్కడితో భూస్థాపితం వైసీపీ అన్నాం. సో ఇవాళ దానికి ప్రత్యక్ష ఉదాహరణగా వీళ్ళెవరైతే తిరగబడ్డారో ఇది మనకి కంటికి కనిపిస్తోంది. ఇది జగన్మోహన్ రెడ్డి గుర్తించుకోవట్లా. ఇంకా ఆయన అమాయకంగా ఉన్నాడు అంటే ఇంకా ఆయన నెక్స్ట్ పులివెందుల్లో గెలిచే ఛాన్స్ కూడా లేదు. ఇవాళ పోలీసులు ఏదైతే చేశారో అది కరెక్ట్ చర్య. అది ఈరోజు తెలుగుదేశం కూటమి ఉంది కాబట్టి పోలీసులు ఏదో చేసేసారంటానికి లేదు. ఇవాళ పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఈరోజు కనుక వాళ్ళు ఆ రకంగా చెయ్యకపోతే ఈ కోపంతో ఉన్న కాంట్రాక్టర్లు, ఈ కోపంతో ఉన్న కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వేరే పేమెంట్స్ రావాల్సిన వాళ్ళు కావచ్చు, ఒక్కసారిగా తిరగబడితే ఇంతమంది వచ్చారు. ఇవాళ దేనికి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో కాదు, ఆయన మీద కోపంతో ఆయన నిలదీసి మాకు ఇవ్వండి అని అడగడానికి వచ్చారు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి మీద పడి ఉంటే ఇవాళ ఏం జరుగుండేది? తెలుగుదేశం కూటమిని మీరేమనేవాళ్ళు? మీ చేతకాంతనం అనేవాళ్ళు కదా. అది కాకుండా ఇవాళ పోలీసులు వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వహించారు. కార్యకర్తల్ని లేకపోతే కాంట్రాక్టర్స్ని లేకపోతే మిగతా వాళ్ళని అదుపు చేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో రేపు పెళ్లికో అదే ఏదో విందుకు అటెండ్ అవుతాడో లేదో మనం చూడాలండి. రైట్ సార్, గతంలో 151 సీట్లతో గెలుపొందిన జగన్మోహన్ రెడ్డి ఈసారి 11కు పడిపోయారు. సో నేను ఎందుకు ఓడిపోయాను అని చెప్పి సమీక్షించుకోకుండా కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చింది, నేను అబద్ధాలు చెప్పలేకపోవడం వల్లే నేను ఓడిపోయానని చెప్పి ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆయన ఎంత ప్రచారం చేసుకున్నా కూడా వ్యతిరేకత ఇలాగా
ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు క్లియర్గా మనకు అర్థమవుతున్న పరిస్థితి. సో ప్రతిపక్షంగా ఉన్న నేతకి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తరపున నిలబడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండకుండా దాదాపుగా ఎక్కువగా బెంగళూరులోనే ఉండటం జరుగుతుంది, యలహంక ప్యాలెస్లో. సో మీరేం చెప్తారు? అసలు నెక్స్ట్ టైం అంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందులలో అక్కడ ప్రజలు భయపడడం వల్లే గెలిచారు, ఈసారి ఆ ఛాన్స్ కూడా ఉండదు అని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్టు పదే పదే అబద్ధాలకు ప్రజలు మోసపోరు కదమ్మా. 2019లో ఆయన చెప్పగలిగిన అబద్ధాలన్నీ చెప్పాడు, ప్రజలు కూడా నమ్మారు, ఆయనకి అధికారం ఇచ్చారు. ఆయన అబద్ధాలు కానీ హామీలు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చడంలో అసలు ఆయన శ్రద్ధ పట్టలేదు. ఆయన ఏమనుకున్నాడంటే గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి కన్నా నేనేం గొప్ప పరిపాలన ఇవ్వలేను, అంత పరిపాలన ఇచ్చిన ఆయన్నే ఓడిచేశారు, నేను చెప్పిన కేవలం అబద్ధాలను నమ్మి. అలాంటప్పుడు నేను ఈ టైంని ఇట్లా వేస్ట్ చేసుకునే బదులు నేను ఎందుకు వచ్చాననేది డబ్బు సంపాదన. నేను తండ్రిగా, నా తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కొన్ని వేల కోట్లు సంపాదించాను, నేను డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యాను, నన్ను ఆపేవాళ్ళు లేరు. ఇవాళ నేను ఎంత డబ్బు చేసుకోగలిగితే అంత చేసుకోవటం బెటర్ తప్ప ప్రజల్ని నమ్మి సేవ చేయటం బెటర్ కాదు అనేది ఒక నిర్ణయానికి ఆయన వచ్చేసాడు. అందువల్లే ఆయన చాలా ముఖ్యమైన హామీ మద్యపానం గురించి, ఒకవేళ కనుక సంపూర్ణ మద్యపానం కనుక నేను చేయలేకపోతే నేను ఓటు కూడా అడగను అన్నాడు. అయినా ఓటు అడగటానికి వచ్చాడు, మద్యపాన నిషేధం కూడా చేయలేదు. తర్వాత ఎవ్వరు కూడా గతంలో చేయనటువంటి అవినీతిని లిక్కర్ రూపంలో కూడా ఇంత సంపాదించవచ్చని తను చూపించాడు. అట్లా ప్రతి అంశంలోనూ ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పాలో చెప్పేశాడు, ప్రజలు ఎంత మోసపోవాలో మోసపోయారు. కాబట్టి 24 సందర్భంలో ఆయన అంతకన్నా ఎక్కువ అబద్ధాలు చెప్పినా ఒకసారి ప్రూవ్ అయిపోయాడు. కాబట్టి ఇక ఆయన్ని ఎన్నుకోకూడదనేది ప్రజల నిర్ణయానికి రాబట్టే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు తీసుకొచ్చేశారు. అసలు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండటానికి తగదు అని. కానీ మీరు అన్నట్టు ప్రజల్లో ఒక భయం అనేది ఉంది. అతను పరిపాలన చేయకపోయినా ప్రజల్లో భయం అయితే కల్పించాడు. నాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఈవెన్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని కూడా నేను ఎత్తేయగలను అని చూపించాడు. ఆ భయంతో కూడా కొన్నిసార్లు నియోజకవర్గాల్లో కనుక మనం వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లను గెలిపించకపోతే ఏ విధమైన కేసులు పెడతారో, ఏ విధమైన దాడులు చేస్తారో అన్న కొన్ని భయానికే కనీసం ఈ 11 సీట్లు వచ్చినాయి. పులివెందుల్లో మరీ ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళ కుటుంబం అంటే ఒక భయం, టెర్రర్ అయితే ఉంది. అది ఇప్పుడు ఆ టెర్రర్ అనేది పోయింది కదా. ఇప్పుడు పులి నిజమైన పులి అనుకున్నారు, అది పేపర్ పులి అనేది తేలిపోయింది. ఇప్పుడు తేలిపోయిన తర్వాత ఇంకా పేపర్ పులికి మళ్ళీ భయపడతారా? గతంలో నిజమైన పిల్లి అనుకున్నప్పుడు భయపడ్డారు. ఇవాళ అతని వల్ల ఏం కాదు, ఇవాళ అసెంబ్లీకి కూడా వెళ్ళలేని పిల్లి అయిపోయాడు. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం మీద విమర్శలు కూడా చేయలేకుండా బయట తిరుగుతున్నాడు. సొంత చెల్లిని తల్లిని కూడా అన్యాయం చేశాడు ఆస్తుల విషయంలో. ఏదైనా సహిస్తారు కానీ రాయలసీమ ప్రజలు మాట తప్పితే సహించరు. రాజశేఖర రెడ్డి గారు తండ్రిగా ఆయన ఏం కోరుకున్నాడో తను చేయాల్సినవన్నీ ఆయన చెప్పాడు. ఆయన అకాలంగా చనిపోయినా కూడా, అకాల మరణం అయినా కూడా తను కూడా హామీ ఇచ్చాడు తల్లి ముందు, ఇంకా కొంతమంది కుటుంబ శ్రేయోభిలాషుల ముందు, నాన్న నేను చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటాను, చెల్లికి మీరేమైతే ఇవ్వాలనుకుంటున్నారో అంత భాగం నేను న్యాయంగా ఇస్తానన్నాడు. అట్లా తను మాట తప్పాడు. రెండోది, వివేకానంద రెడ్డి హత్య విషయంలో మొన్న ఆ భయానికే ఎవరైనా కూడా ఈయనకి ఎదురు తిరిగి రాజకీయాల్లో తట్టుకోలేరు. అసలు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరికైనా హాని జరుగుతుందని కూడా పులివెందుల్లో ప్రజలు భయపడ్డారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికిను గతంలో వివేకానంద రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి తరంకి తేడా ఉంది. ఈవెన్ రాజారెడ్డి గారి గురించి చాలామంది కటుగా మాట్లాడతారు, కానీ రాజారెడ్డి గారు కూడా నాకు పులివెందుల్లో కొంతమంది మిత్రులు చెప్పింది ఏంటంటే, ఆయన గురించి తెలిసిన వాళ్ళు, ఆయన అప్పులు ఇచ్చిన సందర్భంలో ఎవడన్నా ఇవ్వలేకపోతే మొహం తప్పించు తిరుగుతుంటే కూడా వాడిని ఇంటికి పిలిపించి, ఒరే నువ్వు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వు, ఇవ్వలేకపోయినా కానీ నువ్వు నన్ను అంటే మా ఇంటికి రాకుండా నువ్వు దూరం అవ్వద్దు అనేవాడు అండి. ఎందుకంటే 10 మంది ఇంటికి వచ్చి వెళ్తుంటే తన పవర్ అనేది జనాలకు తెలుస్తుంది అనే ఉద్దేశం మీద ఇంటికి ఎవరో రాని పరిస్థితి తెచ్చుకునేవాడు కాదంట. ఎంత ఉంటే అంత ఇవ్వరా, ఎప్పుడు ఇవ్వగలిగితే అప్పుడు ఇవ్వు, కానీ నన్ను చూడకుండా మాత్రం తప్పుకు తిరగొద్దు, నేనేమంటాను అన్నట్టుగా. అంటే లౌక్యం తెలుసు ఆయనకి, ఎక్కడి వరకు లాగాలి ఎక్కడ వదలాలి అనేది. అది జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. జగన్మోహన్ రెడ్డి పెరిగిందంతా హైదరాబాద్ నగర వాతావరణంలో పెరిగాడు. అదే రాజారెడ్డి ఊళ్ళో పెరిగాడు కాబట్టి పట్టు విడుపులు అనేది ఆయనకు తెలుసు. ఇతనికి ఎంతసేపు ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ లేదు. ఇంటికి వచ్చిన అతిథులకు కూడా ఇక్కడ పార్టీ అధికారంలోకి రాకముందు లోటస్ పాండ్కి వెళ్ళే అతిథులకి ఎవరైనా రాజకీయ నాయకులు ఇళ్ళకి వెళ్తే రాజశేఖర రెడ్డి గారి ఇంటికి మామూలుగా విజిటర్స్ వస్తే కూడా ఆటోమేటిక్గా టీవీ వచ్చేస్తుంది.
అదే ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్. సూర్యుడు అని ఉండేవాడు ఆయన పర్సనల్ అసిస్టెంట్. అట్లా ఒక 5-6 గురించి పోగవంగానే ఒక టీ వచ్చేస్తావు రొటీన్గా. పని అవనివ్వండి అవపనివ్వండి అది వేరే మాట. అట్లా ఇతనికి ఏంటంటే ప్రతిదీ లెక్కే, బడ్జెట్ అనమాట. అట్లా ఆ మర్యాదలు కూడా తెలియదు, ప్రజలతో ఎలా మెలగాలి. అట్లా మెలగాలని తెలిస్తే ఆయన ఎంపీలని మంత్రులని ఇట్లా దూరంగా ఎందుకు ఉంచేవాడు? ఇప్పుడు నువ్వు పని చేయకపో, నీ బంగ్లాలోకి వచ్చి వెళ్ళిపోతే నీకు అరిగిపోయేది ఏముంది? నువ్వు వేసిన గ్రనైట్ రాళ్ళు ఏమన్నా అరిగిపోతాయని భయమా, లేకపోతే వాటి మీద ఏమన్నా గోల్డ్ కోటింగ్ ప్లేట్లు అరిగిపోతాయని భయమా? ఆయనకి ఏంటంటే జనం అంటే తక్కువ అభిప్రాయం. ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా నా బొమ్మ పెట్టుకుని గెలిచారు, వీళ్ళని నేను పట్టించుకునేది ఏంటి? అది ఇంకోటి ఏంటంటే ఆయన ఆ పబ్జీ ఆడుకోవటం కానీ, లేకపోతే ఆయన ఆర్థిక అంశాలకు సంబంధించిన కంపెనీకి సంబంధించిన అఫైర్స్ అవి చూసుకుంటాడు. కానీ ఎట్లాగో ఆయన ప్రజలకు సంబంధించి ఏదో శ్రేయస్సుకి సంబంధించిన కార్యక్రమాలు అయ్యేం కాదు. ఆయనకి రావాల్సిన సోర్సెస్ని ఆయన కరెక్ట్గా ఏర్పాటు చేసుకున్నాడు. సపోజ్ లిక్కర్ నుంచి, డిస్టిలరీస్ నుంచి వచ్చేస్తాయి, అట్లాగే బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి అట్లా వచ్చేస్తాయి, శాండ్ మైన్స్, ఇట్లా వెంకటరెడ్డి లాంటి వ్యక్తుల్ని ఎక్కడికక్కడ నియమించేసుకున్నాడు. తర్వాత రీజనల్ కోఆర్డినేటర్స్ పెట్టుకున్నాడు. ఏ నియోజకవర్గంలో మైనింగ్లో ఏమేమి ప్రోడక్ట్స్ తవ్వుతున్నారు, ఎంత అవుతున్నారు, వాటికి సంబంధించి మనకు రావాల్సినంత అమౌంట్లు వస్తున్నాయా లేదా అని. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలు ఏముంటుంది? ఈ మానిటరింగే. ఒకవేళ పలానా నియోజకవర్గంలో రావట్లేదు అంటే, ఆ కప్పం సరిగ్గా కట్టట్లేదంటే ఆ ఎమ్మెల్యేని పిలిపించడం, బెదిరించడం. ఇప్పుడు ప్యాలెస్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఎమ్మెల్యేకి సేవ ఉంటుంది. అందులో వీళ్ళు నిజమైన పులే కాదా అనేది మొన్న ఓడిపోయిన తర్వాత కదా తెలిసింది. అప్పుడు దాకా నిజం పులిగానే ఆయన చాలామంది అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఆ 151 స్థానాల నుంచి 11కి రావటం అనేది ఆయనకి ప్రజల పట్ల లేని శ్రద్ధ లేకపోవటమే ఒక కారణం. దాంతో ఇక ఇప్పుడు ఆయన కేర్ చేసే పరిస్థితి కార్యకర్తల్లోనూ లేదు. గతంలో ఈయన కలవటానికి జనం ఎగబడ్డారు, ఇప్పుడు ఆయన ఎగబడుతున్నాడు. ఎవరన్నా రండిరా మా ఇంటికి. ఇప్పుడు ఇందాక రాజారెడ్డి గారు చెప్పా కదా, ఒరే డబ్బులు ఇస్తే ఇచ్చావు వచ్చి కసి కనపడపోవారా అన్నట్టు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, 2007లో ఎలక్షన్లు వస్తే మీరేం భయపడొద్దని ఏదో ఒక ఆశ. అట్లా అన్న కొంతమంది వస్తారేమన్నాను. 2027లో ఎలక్షన్లు వస్తాయని ఎవడో నమ్మట్లేదు ఆయన చెప్తున్నా కూడా. జమిలీ ఎలక్షన్స్కి చాలా అడ్డంకులు ఉన్నాయి రాజ్యాంగపరంగా. అవన్నీ సెటిల్మెంట్ చేసేటప్పటికి 2029 అవుతుంది. అక్కడి నుంచి సాధారణ టైంలోనే అవుతాయి తప్ప ముందు అయ్యే అవకాశం కూడా కనపట్టలేదు. ఏదో దింపుడు కళ్ళి ఆశ అంటారు చూసారా, చచ్చిపోయినాడు అక్కడ ఆపి రూపాయి పెట్టి కొడితే లెగవరు ఎవడో. కానీ ఆశ ఏదో పూర్వం నుంచి వచ్చిన సాంప్రదాయం లాగా. ఇప్పుడు ఆయన ఏంటంటే వీళ్ళని కాస్త ఇది ఓదార్పు కోసం చెప్తున్న మాటలే తప్ప అయ్యి జనం కూడా ఇక ఆయన్ని నమ్మి ఈ ఎలక్షన్లో ఈయన గెలుస్తాడన్న ఆశ ఎవరికి లేదు. ఆయన కూడా 2029 ఎలక్షన్లే జరిగితే అసలు పార్టీని అప్పుడు రాక ఆయన నడిపే అంత ఓర్పు నేర్పు కూడా ఆయనకి లేదు. రైట్ మేడం, మొన్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంటర్నేషనల్ లెవెల్లో ఆరోపణలు వస్తున్న దగ్గర నుంచే కూడా పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఎంపీల దగ్గర నుంచి చూసుకుంటే కింద సర్పంచ్ల వరకు కూడా ఎవరు అందరూ కూడా పార్టీని వదిలిపెడుతున్న పరిస్థితే మనం చూస్తూ ఉన్నాం. మొన్న జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో కూడా టీడీపీ కూటమి క్లీన్ స్విప్ చేసేసింది. సో నెక్స్ట్ మరి పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో మరి ఆ పంచాయతీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కానీ ఓడిపోతే పార్టిసిపేట్ చేయకపోతే మొన్న చూసాం కార్పొరేటర్లు కూడా చాలామంది వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇంకా పార్టీని జగన్మోహన్ రెడ్డి క్లోజ్ చేసుకోవాల్సిందేనా? ఇంకా జగన్మోహన్ రెడ్డి పేరును ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయినట్టు అనుకోవచ్చా? ఆల్రెడీ మర్చిపోయారనే మనం చెప్పామండి, చెప్తున్నాం కూడా. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒకటి అక్కడ కనిపించింది, నీటి సంఘం ఎన్నికలు అనేవి మనకు కనిపించాయి ఒక తార్కాణం కింద. వైసీపీ పని అయిపోయిందని. ఈరోజు నువ్వు పులివెందులు వెళ్తే నిన్ను చూడ్డానికి ఒక నాయకుడు వచ్చాడా? ఒక సరైన నాయకుడు నిన్ను కడపలో కలుస్తున్నాడా? నీకు ఎంతసేపు మాకు అది తీర్చలేదు ఇది తీర్చలేదు మాకు ఆ బిల్లులు ఇవ్వలేదని వచ్చిన వాళ్లే తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో సరే నాయనా నువ్వు ఓడిపోతే ఓడిపోయావు, మేము నీకు అండగా ఉంటాం అని ఒక్కళ్ళు ఆప్తమిత్రులైన వాళ్ళు ఒకళ్ళు వచ్చారా? అసలు ఆప్తమిత్రులు ఉన్నారా ఆయనకి? అంటే నాకంటూ పులివెందుల్లో ఎవరున్నారు అని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకుంటే అసలు ఆయన ఒక్క పేరు చెప్పగలడా? 1, 2, 3 ఒక 3 పేర్లు చెప్పగలడా? ఫస్ట్ థింగ్ అది. సెకండ్, మీరు అన్నారు ఇందాక రేపొద్దున ఎన్నికలు వస్తే 2 విషయాలండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం చేస్తారు, వీళ్ళు మా వాళ్ళని బెదిరిస్తారు, అందుకని మేము నిల్చోట్లేదు అన్నా అంటాడు. మేము అభ్యర్థులు పెట్టమంటాడు. ఎందుకంటే తెలుగుదేశం కూటమి వాళ్ళని బెదిరిస్తుంది, ఇప్పుడు వాళ్ళదే రాజ్యం అంటాడు. లేదు, ఒకవేళ నిల్చోబెట్టినా ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారు. 2 జరుగుతాయి. కాబట్టి అతను ఆల్రెడీ రెడీ చేసుకుని ఉంటాడు.
ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దు, ఏం చెప్పాలి, ఎట్లా దీన్ని తెలుగుదేశం కూటమి మీదకి నెట్టాలి అంటే ఈ ఓటమిని ముందుగానే ఓటమిని ఒప్పేసుకుంటే గొడవ ఉండదు కదా. అంటే ఈ తెలుగుదేశం కూటమి వల్ల మేము ఓడిపోతున్నాం, లేకపోతే తెలుగుదేశం కూటమి వల్ల మేము అభ్యర్థులను నిల్చోబెట్టట్లేదు, ఇక గొడవ ఏముంది? అదైనా నేను ఓడిపోయినట్టే, ఇదైనా నేను ఓడిపోయినట్టే. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా ఓడిపోయాడండి జీవితంలో. అతనికి స్నేహితులు లేరు, బంధువులు లేరు, తల్లి లేదు, చెల్లి లేదు, అక్క లేదు, ఎవ్వరూ లేరు ఆయనకి. మీరు గమనించండి, భారతీ రెడ్డి ఎంతవరకు ప్రేమగా ఉంటుందో మనకు తెలియదు. అవినాష్ రెడ్డి పక్కలో బల్లెం ఎప్పటికైనా అతనికి ఎవరున్నారండి? నా అన్న వాళ్ళు ఎవరున్నారు? మీరు అన్నారు ఎప్పుడైతే ఈ 1750 కోట్ల స్కామ్ బయటకు వచ్చిందో, యుఎస్ స్కామ్, ఇతన్ని అందరూ దూరం చేసుకుంటున్నారని. కాదు, అంతకుముందే దూరం అయ్యారు అందరూ. కాకపోతే ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు మీకు ఇష్టం ఉండదండి ఒక వ్యక్తి, ఎట్లా హౌ టు ఎస్కేప్ అనే దానికి ఒకటేదో వెతుక్కుంటారు, ఒక దారి. ఆ దారి ఇది యుఎస్ గవర్నమెంటే ఇచ్చింది. కాబట్టి ఇది చాలా పెద్ద స్కామ్ కదా. ఇప్పుడు మనం చెప్తూనే ఉన్నాం, కొత్త సంవత్సరంలో చక్కటి గిఫ్ట్ ఏంటంటే జైలు జగన్మోహన్ రెడ్డికి. రాజమండ్రి జైలు పిలుస్తోంది ఆయన్ని. కాబట్టి ఇవాళ వాళ్ళు వెళ్ళిపోవటం అనేది వాళ్ళు ముందు అనుకున్నదే, కాకపోతే ఇప్పుడు అనుకూలమవుతుంది అది. ఈ అనుకూలతని వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎవరికి వాడు ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు పేరుని నాని నిన్న ఏమన్నాడు? అనవసరంగా మునిగిపోయాను, నమ్మాను జగన్మోహన్ రెడ్డిని అన్నాడా? మనం ఇవన్నీ ఎప్పుడు చెప్పాం? ఎలక్షన్స్ ముందు చెప్పాం మనం. మీరందరూ నమ్ముతున్నారు, నట్టేట ముంచుతాడు మిమ్మల్ని అని. సో మనం చెప్పినవన్నీ నిజాలు అవుతున్నాయా? ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కదండి. ప్రజలు ఇప్పటికైనా తెలివిగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చోగలిగాడు. వాళ్ళు ఇంకొంచెం ఏదైనా నమ్మి కరిగి ఉంటే, ఒకవేళ వాలంటీర్ల వ్యవస్థ కనుక ఆ 2 నెలలు పనిచేసి ఉంటే పరిస్థితి ఏ రకంగా ఉండేదో ఆలోచించండి మీరు. అవునా కదా? కాబట్టి ఇప్పుడు ఏం జరిగినా కూడా అది తెలుగుదేశం కూటమి మంచిగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి చెడుకే పరిణమించాయి అన్నీ కూడా. సో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంకా లేచే పరిస్థితి లేదండి. ఇప్పుడు ఉన్న 5-6 10 మందో వీళ్ళు కూడా కేసుల్లో ఉన్నారు. ముందు జగన్మోహన్ రెడ్డిని వేస్తారా, లేదు వాళ్ళని వేస్తారా జైల్లో అనేది ఒక్కటే ఇక్కడ ప్రశ్న. దానికోసం వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు చెప్పాలంటే. కాబట్టి ఇంకా వైసీపీ కోలుకోవటం అనేది కళ్ళ.